అమాలేకీయులు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషువతో చెప్పాడు, యెహోషువ, మన కొరకు మనుషులను సమకూర్చుకొని నువ్వు అమాలేకీయులతో యుద్ధం చేయము, నేను దేవుని కర్ర చేత పట్టుకొని కొండ ఎక్కుతాను అని చెప్పి మోషే చెప్పి వెళ్ళి కొండ ఎక్కాడు. మోషే ఆ చేతి కర్రను తీసుకొని అలా 2 చేతులతో ఎత్తి పట్టుకున్నాడు. మోషే చేతులు ఎత్తి పట్టుకున్నప్పుడు ఇశ్రాయేలు గెలిచారు. చేతులు బరువెక్కి, చూడండి 11వ వచనం, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. అంటే చేతులు పైకెత్తినప్పుడేమో ఇశ్రాయేలీయులు గెలిచారు, ఆ చెయ్యి బరువెక్కి దించినప్పుడేమో అమాలేకీయులు అంటే శత్రువులు గెలిచారు. అందుకని పాపం గోడలు లాగుతున్నా, ఇబ్బంది అవుతున్నా, అట్టనే తన ప్రజలు గెలవాలని అలాగునే ఉంచితే హూరు అహరోను అని ఇద్దరికి అర్థమైంది ఆయన ఎంత బాధపడుతున్నాడో. అరే రే 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 అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఒక రాయి తీసుకొచ్చి రాయి వేసి ఆ రాయి మీద మోషేని కూర్చోబెట్టి నువ్వు చేతులు ఎత్తు అని మోషే చేతులు ఎత్తితే హూరు ఒక పక్కన, అహరోను ఒక పక్కన మోషే చేతులను ఆదుకొనగా ఇలా చెయ్యి ఉంటే ఈ చేతికి ఇలా సపోర్ట్ చేశారు. అప్పుడు ఇక ఆయన చేతులు అలానే ఉన్నాయి, బరువెక్కినప్పుడు అలాగ వాలుస్తున్నాడు, అదిగో వాళ్ళు పట్టుకున్నారు ఆ చేతుల్ని. సూర్యుడు అస్తమించే వరకు మోషే చేతులు అలానే ఉన్నాయి. ఇశ్రాయేలు విజయంతో బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా బిడ్డలారా, ఆ ఫోటో ఒక్కసారి చూడండి. నా ప్రియమైన బిడ్డలారా, ఆ ఫోటో ఒక్కసారి చూడండి. ఆ ఫోటో ఒక్కసారి. నా చేతులను మీరు అలా ఆదుకుంటున్నారు. ఆత్మల రక్షణ కోసం పరితపిస్తూ, ప్రయాసపడుతూ, వారికి ఉపదేశం చేస్తూ, ఆత్మల రక్షణలోకి నడిపిస్తూ, ఏదో నాకున్న పరిధిలో నేను చేస్తున్న ఆ సేవకి అదిగో హూరు అహరోనుల స్థానంలో మీరుండి ఈ పరిచర్యలు మీ వంతు ప్రార్థించుట ద్వారా కానీ, పని చేయటం ద్వారా కానీ, ఉపచారం చేయటం ద్వారా కానీ, పరిశుద్ధులకు సహాయం చేయటం ద్వారా కానీ మీరు నా చేతులను ఆదుకుంటున్నారు. మా ఏం చేస్తున్నారు తెలుసా, నా చేతులను ఆదుకుంటున్నారయ్యా. పోగొట్టుకోవచ్చా ఆ పనిని? అన్న చేతులను ఆదుకునే పని పోగొట్టుకోవచ్చా? ప్రాణమైన వదలొచ్చు, కానీ అన్న చేతులను ఆదుకునే పని పోగొట్టుకోకూడదు. అయ్యో, నేను అన్నకి అందుబాటులో ఉండి అన్నకి సహకారిగా ఉంటే అన్న చేతులు ఆదుకున్న వాడిని అవుతాను, ఆదుకున్న దాన్ని అవుతాను. ఒకవేళ ఆదుకునే వాళ్ళు లేకపోతే మోషే చేతులు నిలిచే కాదు, నిలవకపోతే ఇశ్రాయేలు గెలిచేవాళ్ళు కాదు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు గెలుపు, మోషే చేతుల నిలుపు, ఆ నిలుపు వీళ్ళిద్దరి సపోర్ట్తో సాధ్యమే. చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలు గెలుపుకి ఎవరు కారణమయ్యారు? మోషే అని మనం అనుకుంటాం. హూరు అహరోను లేకపోతే మోషే చేతులు నిలిచేయా? నిలవకపోతే వాళ్ళు గెలిచేవాళ్ళ? ప్రార్థించేవారలారా, నాతో పాటు మీరు ప్రార్థించినప్పుడు నా చేతులను ఆదుకుంటున్నారు. పరిచర్య చేసేవారలారా, నాతో పాటు దేవుని పని, మీ పరిచర్య మీరు చేస్తే, వాక్యం ప్రకటించే పరిచర్య నేను చేస్తే, వాక్య పరిచర్య, అనేక ఆత్మల రక్షణలోకి వస్తే, అనేక జీవితాలు బాగుపడితే, అనేక కుటుంబాలు కట్టబడితే ఆ ఆశీర్వాదం మనకు కాదా? గుర్తుపెట్టుకోండి, నేను చేసే ఈ పని అన్నను ఆదుకుంటుంది, అన్నను ఇబ్బంది పెట్టదు. బాత్రూంలో కడిగేవాళ్ళు లేకపోతే నేను కడుక్కోవాలి, పోయి ఎవరు కడుగుతారు మరి? ఒకసారి ఊహించండి. అంటే ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటే ఈ చేతులు అలా నిలిచి ఉన్నాయి ప్రియులారా.